ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. సామెతలు 4వ అధ్యాయం 12వ వచనం. నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లదు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనము నడిచేటప్పుడు మన పాదము మన అడుగు ఇరుకున పడకుండా, మన పాదము తొట్టిల్లకుండా దేవుడు మనల్ని కాపాడుతానని దేవుని వాక్యం సెలవిస్తుందండి. అంటే శారీరకంగా మనం పడితే గాయం తగిలి లేస్తాం, కానీ ఆత్మీయమైన జీవితంలో కొంతమంది పడిపోతూ ఉంటారండి. అది ఎలా పడిపోతారంటే, ఇప్పుడు బాగా ప్రార్థనలో ఉంటారు, దేవునిలో బాగుంటారు, కొద్ది రోజులు అయిన తర్వాత, కొన్ని సంవత్సరాలు కొన్ని నెలలు అయిన తర్వాత ఆ ఆత్మీయ జీవితం తగ్గిపోతుంది, వాళ్ళు పడిపోతారు, ఈ లోక ఆశనికి లోనైపోతారు. ఈ లోకంలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవడమ్మానికి లోనైపోయి దేవుని మార్గంలో నుంచి తప్పి తిరుగుతూ ఆత్మీయ జీవితంలో పడిపోతారండి. గొప్పగా ఈ లోకంలో నాకు దేవుడే కావాలి అని గొప్ప మాటలు చెప్పిన వారే పడిపోతారు. కొన్నిసార్లు సేవకులు కూడా పడిపోయేటువంటి సేవకులుగా ఉంటారు. సేవకులు లేస్తారు, కానీ ఏమంటే వాళ్ళకి దేవుడే ఆధారం. మనుషులు ఏం చేస్తారంటే, ఈ లోకంలో ఉన్నటువంటి విశ్వాసులు ఏం చేస్తారంటే, అన్ని టెస్ట్ చేసి యేసేను కూడా టెస్ట్ చేస్తారండి. వాళ్ళు దేవుడిని టెస్ట్ చేస్తారు, కానీ దేవుడు మన టెస్ట్ చేయాలని అనుకోవడం వల్ల ఈ దేవుడు అయితే నిజమైన దేవుడా కాదా, ఈయన నాకు స్వస్థపరుస్తారా లేదా అని దేవుడిని పరీక్షించే మనుషులు ఉన్నారు. కానీ దేవుని పరీక్షలు మనం జయించాలనే ఆలోచన లేదండి. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నానంటే, మీ అడుగు ఇరుకున పడకుండా, మన పాదము తొట్టిల్లకుండా దేవుని వాక్యం సెలవిస్తుంది. మన పాదము తొట్టిల్లదు అంటే తట్టుకున్నప్పుడు మనం ఖచ్చితంగా కింద పడతాం. దేవుని వాక్యము, నీతిమంతుడు 7 మార్లు పడినా కూడా తిరిగి లేచును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం నీతిగా బ్రతకాలి. అప్పుడు మనము కొన్నిసార్లు ఈ లోకంలో మంచిగా బ్రతికినా కూడా కొన్ని మాటలు, కత్తిపోటు వంటి మాటలు ఉన్నాయని దేవుని వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. అలాంటి మాటలు మనకు తోటాల వలె తగిలినప్పుడు కూడా మనము దేనికి భయపడబలేదండి. ఏమంటే, మన పక్షాన్ని ఎవరు యుద్ధం చేసేది? దేవుడే యుద్ధం చేస్తాడు. మన యుద్ధము మనము చేయాల్సిన అవసరం లేదు. అంటే ఈ లోకంలో మనకై మనం ఇంట్లో వారితో గొడవ పడితే మనమే యుద్ధం చేసుకోవాలి, కానీ ఆ యుద్ధం సంగతి కాదు. మన ప్రమేయం లేకుండా అన్యాయంగా మనుషులు మనల్ని బాధ పెట్టాలి, మనల్ని దుఃఖ పెట్టాలి, మనల్ని నాశనం చేయాలి, ఇతరులను అవమానపరచాలని ఈ లోకంలో అన్యాయంగా ఎవరైతే గోతులు తవ్వుతూ ఉంటారో అలాంటి వారి దగ్గర నుంచి కూడా దేవుడు మనల్ని తప్పించేటువంటి దేవుడు అండి. మనము ఎవరితో ఎంత మాట్లాడాలి, ఎంత వరకు ఉండాలి కూడా మనకు తెలియదు. మనము డైరెక్ట్గా మాట్లాడేస్తాం. కాబట్టి మనం ఒక మాట కళ్ళు మూసుకొని ప్రేయర్ చేయాలి. ఏం ప్రేయర్ చేయాలంటే, అయ్యా, నా ఎదురుగా ఒక మనుషులు ఉన్నారు, నా ఎదురుగా ఈ వ్యక్తి ఉన్నారు, ఈ వ్యక్తితో ఎంతవరకు మాట్లాడాలి, ఏమి మాట్లాడాలి అని మనం ప్రార్థన చేసుకొని మాట్లాడాలండి. ఏమంటే, మనము మాట్లాడకుండా కొన్ని విషయాలు కూడా మనమే మాట్లాడామని ఈ లోకంలో చిత్రీకరిస్తారు. ఈ లోకంలో మనుషులు కూడా అబద్ధాలే నమ్ముతారు. ఇతను నిజంగా మాట్లాడుంటాడేమో, మాట్లాడి బట్టే కదా ఆమె నాకు చెప్పింది, మాట్లాడి బట్టే కదా ఆయన నాకు చెప్పాడని వాళ్ళు ఇంకా అబద్ధాన్నే ప్రేమిస్తూ అబద్ధాన్ని నమ్ముతుంటారు. నిజం చెప్తే ఈ లోకంలో నమ్మరండి. అప్పుడు మనం పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అయినా పర్వాలేదు, మనము నిజం చెప్పి పడి దెబ్బలు తగిలి మన ప్రాణాలు పోయేటప్పుడు కూడా దేవుడు కాపాడుతాడు. కానీ అబద్ధాలు చెప్పి మనం ఈ లోకంలో మన ప్రాణం దక్కించుకుంటే మనం పరలోకంలో పోగొట్టుకునేటువంటి బిడలుగా ఉంటాం. మనం బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు యేసేపు గారు ఆ పాపంలో నుంచి ఆయన పరిగెత్తాడు. అక్కడుండే మనుషులందరూ కూడా నువ్వు తప్పు చేసావని ఆయన్ని జైల్లో వేసినప్పుడు కూడా ఆయన బహుశా ప్రార్థన చేస్తున్నారు, అయ్యా నేనే పాపం చేయలేదు, నేనే తప్పు చేయలేదు, ఆమె నన్ను ప్రేరేపించింది, నేను ఆ దగ్గర నుంచి తప్పించుకొని వెళ్ళాను, అయినా కూడా నేను పాపం చేయకుండా నన్ను పాపిగా ఈ జైల్లో నన్ను కూర్చొని పెట్టారని ఆయన ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆ ప్రార్థనను ఆలకించి ఆ రాజ్యానికి ఆయన ప్రధానమంత్రిగా నియమించారండి. దేవుని బిడ్డలుగా ఉండాలి. మనకి కొన్నిసార్లు అర్థం కావు, ఎందుకు దేవుడు ఇలా చేస్తున్నాడు, నా జీవితానికి ఎందుకు ఇలా అవుతుంది. అందరికీ తొందరగా ఆశీర్వదింపబడుతున్నారు, అందరూ ఒక స్థాయిలో ఉన్నారు, మనం ఎందుకు ఇంకా కింద స్థాయిలోనే ఉన్నాం, మనం ఎందుకు ఇంకా దిగజారిపోయినటువంటి స్థాయిలోనే ఉన్నాం.
మనము ఎందుకు ఇలా ఉన్నామని చాలా బాధపడతామండి. కాబట్టి మనం దేనికి బాధపడాల్సిన అవసరం లేదు. మన దేవుడు మనకున్నాడు. మన దేవుడు మన ప్రతి ఒక్క కార్యక్రమాలు చేసేటువంటి దేవుడు అండి. మన కన్నీళ్లను నాట్యంగా మారుస్తాడు. మన అంగలార్పణను నాట్యంగా మార్చేటువంటి దేవుడు అండి. మన కన్నీళ్లను తుడుస్తాడు. మన అంగలార్పణను నాట్యంగా మార్చేటువంటి దేవుడు మన యేసుక్రీస్తు వారు. మనం బాధపడకూడదండి. ఈ లోకంలో మనుషులు అనే వారికి బాధ వస్తాయి. ఆ బాధలు వచ్చినప్పుడు మనుషుల దగ్గరికి వెళ్ళో లేదా మనం అక్కడికి ఇక్కడికి వెళ్ళి ఏడ్చుకోకూడదండి. మనము దేవుని పాదాల మీద పడి ఆడవాలి. హిజ్కియా రాజు, ఆయనకు ఒక రోగం వచ్చినప్పుడు ఆయన రాజు అయినా కూడా గొప్ప రాజు కాబట్టి అక్కడ ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి రాజుల్ని పిలిపించుకొని ఆ రాజుల దగ్గరికి వెళ్ళి ఆ వైద్యుల్ని పిలిపించుకొని ఆయన చూపించుకోలేం. ఆయన దేవుడు పాదాల మీద పడ్డాడు. దేవుడు ఆయన ప్రాణాన్ని కాపాడారు. మనను కూడా దేవుడే తొట్టిల్లకుండా కాపాడుతానని దేవుని వాక్యం సెలవిస్తుంది. యవనస్తులు కాబట్టి ఈ లోకం ఆకర్షణ, అదేవిధంగా మనుషుల ఆకర్షణ, ఈ లోకంలో ఉన్నటువంటి సాతాను ప్రేరేపణ ఉంటుంది. మనం ఎప్పుడైతే వాటిని అధిగమిస్తామో దేవుడు మనల్ని మంచి స్థాయిలో ఉంచుతాడు. కాబట్టి మనం మన అడుగు ఇరుకున పట్ట పాదం తొట్టిల్లినా కూడా దేవుడు కంచెలో కాపుదల్లో మనం ఆయన మార్గంలో నడిచి ఏ పాపంలో మనం వెళ్లకుండా ఆయన మార్గంలో బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకమందున తండ్రి, మాకు సమస్యలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు వచ్చినానయ్యా, మమ్మల్ని కాపాడమని అడుగుచున్నామయ్యా. యేసయ్యా, మీ మార్గంలోకి మేము నడిచే మంచి మనసును దయచేయమని అడుగుచున్నాం. పరిశుద్ధమైన దేవ, నిత్యమైన దేవ, సమాధానానికి అధిపతి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవ, మాట తప్పని దేవ, అబద్ధమాట జాలని దేవ, యేసయ్యా, మీ మార్గంలో నడిచేదానికి మాకు సహాయము చేయమని అడుగుచున్నాం. మా ఆలోచన విధానాన్ని పెంచుకునే మంచి మనసును దయచేయమని అడుగుచున్నాం. యేసయ్యా, ఈ లోకంలోనయ్యా కొన్ని సమస్యలు వచ్చినప్పుడు, మాకు అన్ని సమస్యలు మా మీద పడ్డప్పుడయ్యా, మేము ఇరుక్కున్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళు డబ్బులు అడుగుతారేమో, వాళ్ళు ఇలా అడుగుతారేమో, వీళ్ళు ఏమంటారని ఆలోచన ఇరుక్కున్న పరిస్థితుల్లో ఉన్నప్పుడయ్యా, యేసయ్యా, మీరు మాకు విశాలపరిచేటువంటి దేవా. అదేవిధంగా మా అడుగు ఈ లోకంలో ఆత్మీయ అడుగు అని మనము అటు ఇటు వెళ్ళిపోయినా కూడా స్థిరంగా నిలబెట్టేటువంటి దేవా, మీ స్తోత్రం. మేము ఆవగింజంతతో కాదయ్యా మా విశ్వాసమయ్యా, కొండంతా చేసుకునేదానికి సహాయం చేయండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్క స్త్రీ, ప్రతి ఒక్క పురుషుని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యవన వయసులో కాడి మోట నరుడికి మేలు, అది మోపిన వాడు యెహోవా అని సెలవిస్తుందయ్యా. ఈ లోకంలోనయ్యా, ఈ లోకానుసారమైనటువంటి భారం మోసి యేసయ్యా, ఈ లోకంలో ఉన్నటువంటి పాపమంతా ఓ లీప్ మీద పెట్టుకొని పాతాళంలోకి వెళ్ళిపోతున్నారయ్యా. మీ కాడి అలా ఉండదు, సులువైన కాడి కాబట్టి మేము ఎంతవరకు మోయగలుగుతామో అంతవరకు కాడి మోపేటువంటి దేవా, మీకు స్తోత్రం చేసిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోమని, సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం పెట్టిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరాశను జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవునితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తరిచినాను నా పరలోకమందున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.